ఏమనుకుంటారు వాళ్ళు? మాకు రైట్స్ కావాలి, మాకు నోటిఫికేషన్ కావాలి సార్. చదువు గురించి 2 years నుంచి హాస్టల్లో 4000 బిల్ పే చేసి ఇన్స్టిట్యూట్లకి 12,000 చేసి ఒక నోటిఫికేషన్ లేదు. ఏ గాడి బొక్క లేకపోతే ఎలా సార్, ఎలా రాస్తాం? మాకు వచ్చేస్తుందని కాదు సార్, కానీ చాలా మంది ఉన్నారు సార్ రావాల్సిన వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అడిగామని చెప్పి మీరు ఎక్కడ వాళ్ళని మమ్మల్ని ఈడ్చుకొని వెళ్తున్నారు. దీన్ని చూడండి సార్, ఎలా చేశారో చూడండి సార్, ఎలా చేశారో చూడండి సార్, ఎలా ఏడుస్తుందని చూడండి సార్. మేము అడిగింది తప్ప ఎవరినైనా రాజకీయాల వాళ్ళు వచ్చి అడిగేస్తాం, మేము వాటి కోసం అడగట్లేదు సార్. మాకు నోటిఫికేషన్ కావాలి, మేము చదువుకుంటాం, మేము చదువుతున్నాం, మేము ఫీజులు కడతాం. మా అమ్మ నాన్న కారులు అంటే తిరగట్లేదు సార్. పేద కూలి వాళ్ళు సార్ 4,000 వాళ్ళు ఉంచుకుని డబ్బులు మాకు ఇస్తే మేము నోటిఫికేషన్ కోసం వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యి చదువుకున్నాం. మా నాన్న మేము ర్యాలీ చేసుకుంటుంటే వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఎవరిని సార్? స్టూడెంట్ల మీద ఎందుకు చెయ్యతున్నారు సార్? అర్థం కాలేదు. పైన ఫ్రెషర్ సార్, పైన వాళ్ళు వీళ్ళు తీసుకున్నారంటే ఎవరు సార్ తీసుకున్నాడు? వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, నెలకి 50,000 జీతాలు వచ్చాయి, లోపల పెట్టుకున్నాడు. మరి రాని పరిస్థితి అడుక్కుని తినాలా? మేము చదువుకున్నాం సార్, డైట్లో ర్యాంకులు సార్. మేము ఇన్ని చదువుకున్న వాళ్ళు మేము ఈరోజు ఇక్కడ కూర్చొని ఇదేంటి సార్ మా పరిస్థితి? దీనికోసం నేను నా కోసం అది సార్ లాగి పడేస్తున్నారు సార్, కాలు దెబ్బలు తగులుతున్నాయి. అసలు ఏమనుకుంటారు వాళ్ళు? మాకు రైట్స్ కావాలి, మాకు నోటిఫికేషన్ కావాలి సార్. చదువు గురించి 2 years నుంచి హాస్టల్లో 4000 బిల్ పే చేసి ఇన్స్టిట్యూట్లకి 12,000 చేసి ఒక నోటిఫికేషన్ లేదు. ఏ గాడి బొక్క లేకపోతే ఎలా సార్, ఎలా రాస్తాం? మాకు వచ్చేస్తుందని కాదు సార్, కానీ చాలా మంది ఉన్నారు సార్ రావాల్సిన వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అడిగామని చెప్పి మీరు ఎక్కడ వాళ్ళని మమ్మల్ని ఈడ్చుకొని వెళ్తున్నారు. దీన్ని చూడండి సార్, ఎలా చేశారో చూడండి సార్, ఎలా చేశారో చూడండి సార్, ఎలా ఏడుస్తుందని చూడండి సార్. మేము అడిగింది తప్ప ఎవరినైనా రాజకీయాల వాళ్ళు వచ్చి అడిగేస్తాం, మేము వాటి కోసం అడగట్లేదు సార్. మాకు నోటిఫికేషన్ కావాలి, మేము చదువుకుంటాం, మేము చదువుతున్నాం, మేము ఫీజులు కడతాం. మా అమ్మ నాన్న కారులు అంటే తిరగట్లేదు సార్. పేద కూలి వాళ్ళు సార్ 4,000 వాళ్ళు ఉంచుకుని డబ్బులు మాకు ఇస్తే మేము నోటిఫికేషన్ కోసం వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యి చదువుకున్నాం. మా నాన్న మేము ర్యాలీ చేసుకుంటుంటే వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఎవరిని సార్? స్టూడెంట్ల మీద ఎందుకు చెయ్యతున్నారు సార్? అర్థం కాలేదు. పైన ఫ్రెషర్ సార్, పైన వాళ్ళు వీళ్ళు తీసుకున్నారంటే ఎవరు సార్ తీసుకున్నాడు? వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, నెలకి 50,000 జీతాలు వచ్చాయి, లోపల పెట్టుకున్నాడు. మరి రాని పరిస్థితి అడుక్కుని తినాలా? మేము చదువుకున్నాం సార్, డైట్లో ర్యాంకులు సార్. మేము ఇన్ని చదువుకున్న వాళ్ళు మేము ఈరోజు ఇక్కడ కూర్చొని ఇదేంటి సార్ మా పరిస్థితి? దీనికోసం నేను నా కోసం అది